ఎందుకు ఆలస్యం అండి? మేము ఇంత మాట్లాడుకున్నాక మీరు ఇంకా చూడాలనే యాంగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది కదా. సో మరి ఎందుకు ఆలస్యం, ఇంకా లోపలికి వెళ్దామా? రైట్, ప్లీజ్ కమ్. ఇందాక బయట ఎంట్రీ ఇచ్చేటప్పుడు మీకు ఒక మాట ఇచ్చాను, అదే మాట మీద ఇప్పుడు నిలబడుతున్నాను. ఒక దెబ్బకి 2 పిట్టలన్నాను, కానీ ఇప్పుడు ఒక పిట్టను పరిచయం చేయబోతున్నాను. అదే ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బోట్స్ ఎగ్జిబిషన్కు సంబంధించి ఇక్కడ లోపల అంటే అంతర్జాతీయ జంతు ప్రదర్శనశాల అంటే పక్షుల ప్రదర్శనశాలకు సంబంధించి ఫుల్ ఎంజాయ్మెంట్గా జనాలు చూస్తున్నారు. తర్వాత కర్నూలు సిటీ పీపుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లోపల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి తర్వాత లవర్స్కి సంబంధించి యాంగర్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కర్నూలు సిటీ పీపుల్ ఇక్కడికి వచ్చి ఈ శుభసాయం సందర్భంలో ఎంజాయ్మెంట్ లోపల చాలా బాగా చేస్తున్నారు. సో ఆ ఎంజాయ్మెంట్ కూడా మీరు చూడాలనుకుంటే మరి నాతో పాటు వచ్చేసేయండి. మీరు కూడా ద రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ మనం చూసినట్టు అవుతుంది. సో ఇంత మంచి ప్రదర్శన మీకు 1TV న్యూస్ తరపు నుంచి, మన తెలుగు టీవీ న్యూస్ తరపు నుంచి కల్పిస్తున్నాను. మరి వెళ్ళిపోదాం, ఓకేనా? ప్లీజ్ కమ్. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం, ఎంజాయ్మెంట్ చేయడానికి లోపలికి వచ్చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని చూసి కదా. సో ఇక్కడ ద రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్, ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించి ఫస్ట్ స్పాట్ ఇది. ఇక్కడ పెంగ్విన్స్ అనేది చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. పిల్లలు ఎంచక్కా ఇక్కడ వచ్చి చాలా యాంగ్జైటీగా ఎగ్జైట్మెంట్తో చాలా ఆనందంతో ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఇక్కడ కిడ్స్ ఉన్నారు, వారందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పెంగ్విన్స్ని చూసి చాలా ఆనందంగా, అంటే చాలా బాగుంది ఇక్కడ పెంగ్విన్స్ ఇక్కడ పెట్టడం. తర్వాత దీనికి సంబంధించిన ఆ మూమెంట్ కూడా ఎలా ఉంది చూసారా? మూమెంట్ పెంగ్విన్స్ ఏ విధంగా కదులుతున్నాయి, ఏ విధంగా రియలిస్టిక్గా ఉన్న పెంగ్విన్స్ లాగా ఇక్కడ అనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు కిడ్స్ ఉన్నారు, వీళ్ళంతా గార్గేపురం నుంచి వచ్చారు. సో వీరందరూ ఈ ప్లేస్ని చూసి చాలా ముచ్చట పడుతున్నారు, చాలా ఆనందంతో పరవళ్ళు దొక్కుతున్నారు. వాళ్ళ మనసు కూడా అలానే ఉంది. చిన్నపిల్లలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ మనసు కూడా అదే విధంగా పరవళ్ళు దొక్కుతూ అంతా చూడాలనిపిస్తుంది. వీళ్ళు గార్గేపురం నుంచి వచ్చారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. ఎప్పుడు వచ్చారు, గార్గేపురం నుంచి ఇక్కడికి వచ్చారు చూడడానికి, వాళ్ళ డీటెయిల్స్ చూద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, కిడ్స్, నీ పేరేం పేరు? ముజీదా. మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గార్గేపురం నుంచి. ఎక్కడ, ఏ స్కూల్లో చదువుతున్నావు? గార్గేపురం కరెక్టే. స్కూల్ పేరు ఏం పేరు? ఎంపీ యూపీ ఉర్దూ స్కూల్. ఓకే. సో మరి ఇక్కడికి ఈ ప్రదర్శనశాల చూడడానికి, అంటే పక్షుల ప్రదర్శనశాల చూడడానికి నువ్వు వచ్చినావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుందా? ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, డాడీ, గ్రాండ్ మదర్ అందరికి అంటే చూసా. ఇప్పుడు ఈ పక్షులశాల చూసారా మీరంతా లోపల? ఎలా అనిపించింది నీకు? చాలా బాగా. అవునా? మళ్ళీ వస్తారా అయితే? షూర్గా. ఓ థ్యాంక్ యూ. నువ్వురా. నీ పేరేం పేరు? అబ్దుల్ గ్రామ్. ఓకే. ఎలా అనిపిస్తుంది నీకు ఈ జంతు ఇది పక్షుల ప్రదర్శనశాల? హ్యాపీగా ఉంది. ఏమేం చూసారు ఇక్కడ? బర్డ్స్ అంతా చూసిన. బర్డ్స్ హంటింగ్. నీకు బాగా ఎంజాయ్మెంట్ ఉందా? ఎంజాయ్మెంట్ ఫుల్ ఉంది. ఓకే. మరి దీంతో పాటుగా ఎంజాయ్మెంట్తో పాటుగా నువ్వు బాగా చదువుకోవాలి కూడా, ఓకేనా? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. వెరీ నైస్. ఏం పేరు నీ పేరు? అబ్దుల్ కలాం. ఓ సూపర్ రా బాబు. అబ్దుల్ కలాం ఆజాద్ ఇక్కడికి వచ్చారు చూడడానికి. సో ఈ ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి అబ్దుల్ కలాం ఆజాద్ ఇక్కడికి వచ్చాడు గార్గేపురం నుంచి. ఇది చూసి చాలా యాంగ్జైటీగా ఉన్నాడు, చాలా బాగుంది. ఈ పక్షుల ప్రదర్శనశాల నాకు చాలా సంతృప్తినిచ్చింది అంటున్నారు. సో ఇంకా లోపల దాదాపుగా చాలా పక్షులకు సంబంధించి డీటెయిల్స్ పిన్ టు పిన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదా. అనే వింగ్కి సంబంధించి పెంగ్విన్స్ చూసాము. సో అవి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో మనందరం చూసాము, అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వింగ్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 2 ప్యారెట్స్, ఉష్ణపక్షి అనేది ఇక్కడ 3 బర్డ్స్కు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో అడవిలో ఒక వనంలో ఏ విధంగా ప్యారెట్స్ అయితే ఉంటాయో అదేవిధంగా ఇక్కడ 2 ప్యారెట్స్ మనకు చూపిస్తున్నారు. తర్వాత అలాగే ఉష్ణపక్షికి సంబంధించి కూడా ఇక్కడ చాలా విచిత్రంగా ఈ ప్యారెట్స్ ప్లస్ ఉష్ణపక్షి అనేది రియలిస్టిక్గా ఉంది. నాట్ రోబోటిక్ లాగా అనిపించడం లేదు, కానీ రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రజలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కిడ్స్తో సహా. ఇక్కడ కర్నూలు సిటీకి సంబంధించి ఈ ఎగ్జిబిషన్లో, ఈ ఎక్స్పోలో చాలా ఆనందంతో వీళ్ళంతా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కర్నూలు సిటీ పీపుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక పక్షి ఉంది. సో
ఈ పక్షికి సంబంధించి మూమెంట్ చాలా బాగుంది. సో ఈ పక్షికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో భూషణ్ గారు, ఈ పక్షికి సంబంధించి ఏమన్నా మీకు డీటెయిల్స్ తెలుసా? సో దీనికి సంబంధిస్తే మీకు ఏమైనా తెలుసుంటే మాకు తెలియజేయండి. ఏంటి దీనికి సంబంధించి? ఇక్కడ బట్టమేక పిట్ట అంటే దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో బట్టమేక పిట్టకు ఎంత అయితే పాపులారిటీ ఉందో మనందరికీ తెలుసు. అటువంటి బట్టమేక పిట్టకు సంబంధించి ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఒకసారి మీరు అక్కడ చూడండి, బట్టమేక పిట్టకు సంబంధించి ఒక విజువల్ మనకు దొరుకుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. సో దాదాపుగా ఈ మూమెంట్ చాలా ఎంజాయ్మెంట్గా ఉంది, చాలా ఎంజాయింగ్గా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్కు సంబంధించి ఎంతో ఎంజాయ్ జరుగుతుంది ఇక్కడ. సో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అంటే ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా బాగుంది. సో ఈ ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పోకు సంబంధించి ఇక్కడ ఒక పక్షి ఉంది. సో దాని మూమెంట్ కూడా చాలా విచిత్రంగా ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా దాదాపుగా ఈ మూమెంట్ చూస్తే ఒక వనంలాగా, ఒక ఫారెస్ట్ ఏరియాలో మనం ఉంటున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతున్నామేమో అన్న తృప్తి మనకు కలుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో దాదాపుగా ఈ పక్షికి సంబంధించి ఇది ఏంటి? సో ప్రతి ఒక్క పక్షి ఈ విధంగానే ఉన్నాయి. సో కొన్ని పేర్లు తెలియకపోవచ్చు, చూసి ఎంజాయ్ చేయండి. కొన్ని పేర్లు నాకు కూడా తెలియవు, తెలుసుకునే ప్రయత్నం చేసి లాస్ట్ మూమెంట్లో మీకు ఏ పక్షులను మనం చూసాము అనేది ఎగ్జాక్ట్లీగా పిన్ టు పిన్ మీకు డీటెయిల్స్ ఇచ్చే పూచి నాది, డెఫినెట్గా మీకు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి గుడ్లగూబ అంటే అందరికీ చాలా భయంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది గుడ్లగూబ. సో దీనికి సంబంధించి మనం చూడలేము. అది ఒకవేళ ఒక్కరుగా చూస్తే భయంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంది గుడ్లగూబ. అదేంటి మరి అంత విచిత్రం కదా? ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ మూమెంట్లో చూస్తే కర్నూలు సిటీ పీపుల్కి ఈ మూమెంట్లో చూస్తే చాలా హ్యాపీయెస్ట్గా, చాలా ఫీల్తో వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూసి. ఇక్కడ ఉన్న జనాలు కూడా అదే ఫీల్తో ఉన్నారు ప్రతి ఒక్కరు. అంటే ఈ ఎక్స్పోకి సంబంధించి ప్రతి ఒక్కరు అలానే ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్న బోర్డ్స్ ఒక్కొక్కటి చాలా విచిత్రంగా ఉన్నాయి. మనం ఇందాక ఏవైతే చూసొచ్చామో ఇది కూడా అలాగనే ఉంది. తర్వాత ఇక్కడున్న ఒక బోర్డ్ చూడండి, ఒకసారి మీరు అక్కడ విజన్ చూపించండి, ఒకసారి క్యామ్ మీరు అక్కడ ఫోకస్ చేయండి. సో ఈ బోర్డ్ చాలా విచిత్రంగా ఆ వింగ్స్, తన రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వింగ్స్ అల్లాడిస్తూ చాలా బాగా ఉంది. దీనికి సంబంధించి ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది దీనికి సంబంధించి. సో దాదాపుగా ఈ కర్నూలు సిటీ పీపుల్ ఈ ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పోకి సంబంధించి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్. అలాగే ఇక్కడ ఒక 2 ఎలిఫెంట్స్, దాదాపుగా ఒక ఎలిఫెంట్ వాటర్ తాగుతున్నట్టు, ఒక కొలం దగ్గరికి వచ్చి వాటర్ తాగుతున్నట్టు కూడా ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు. సో దాని గురించి కూడా మనం చూద్దాం. ఒక ఏనుగు వచ్చేసి ఒక కొలంలో వాటర్ తాగుతున్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది మనం ఇంతకుముందు టీవీలోనో సినిమాలోనో ఎక్కడో ఒక చోట చూసేవాళ్ళం. అంటే ఇక దాదాపుగా ఇక్కడ మనకు అదే ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఏనుగు వచ్చేసి ఒక కొలంలో వాటర్ తాగుతున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎంత బాగా చిత్రీకరించారు, ఎంత బాగా ఇక్కడ అంటే వెరీ న్యాచురల్గా ఇక్కడ దీన్ని చిత్రీకరించారు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఈ ఎక్స్పో వాళ్ళు. సో దీనికి మించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా విచిత్రాలు ఇక్కడ ఈ ఎక్స్పోలో మీకు చూపించబోతున్నాను. దాదాపుగా నాగరికతకు సంబంధించి, నాగరికత ఉట్టిపడేలా ఉండే ఒక ఇక్కడ అంటే అనాగరికతకు సంబంధించి, అనాగరికత నుంచి నాగరికతకు ఏ విధంగా వచ్చారు అనేది కూడా ఇక్కడ వాళ్ళు బొమ్మలతో కూర్చోబెట్టి వాళ్ళు సింబాలిక్గా చూపిస్తున్నారు. అంటే ఒకానొకప్పుడు ఫారెస్ట్ ఏరియాలో అనాగరికతతో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా వారు ఇక్కడ చూపించారు ఈ బొమ్మల ద్వారా. మరి దాన్ని కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం ఇందాక చూసాం. ఇవి కాకుండా ఇంకా అక్కడ కొంగలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. కొంగలకు సంబంధించి బోట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చాము అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలోకి మనం వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. ఇది నా ఫీలింగే, ప్రజలకు కూడా అంటే కర్నూలు సిటీ పీపుల్కి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అనే నమ్మకం మాత్రం పక్కాగా నాకుంది. సో ఇక్కడ ఇంకా చాలా ప్యారెట్స్కు సంబంధించి ప్యారెట్స్ అంటే ఎంత ఆనందం అండి. పిల్లలు చూస్తే ప్యారెట్స్ని చూస్తే ఎగిరి గంతేస్తారు, కేరింతలు కొడతారు, చంకలు గుద్దుకుంటారు. అలాంటి ప్యారెట్స్ ఇక్కడ రోబోటిక్కు సంబంధించి మూమెంట్ బర్డ్స్కు సంబంధించి ఇదంతా. తర్వాత ఇక్కడ చూడండి వెరీ న్యాచురాలిటీగా ఉంది ఇక్కడ. ఇది ఒకసారి మీరు ఈ క్లిప్పింగ్ చూపించండి. దీనికి సంబంధించి ఈ ప్యారెట్ ఒక ఊయలలో ఊగుతూ తన ఆనందాన్ని ఏ విధంగా పంచుకుంటుంది, తన మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత ఆనందంగా ఉందండి. ఇలాంటి మూమెంట్ మనకి ఎప్పుడన్నా దొరుకుతుందా? రియలిస్టిక్గా అయితే ఎప్పుడో ఒక చోట సినిమాలోనో
లేకపోతే సీరియల్స్లోనో లేకపోతే ఇంకొక వేరే ఛానల్స్లో ఎక్కడైనా మనకు లభిస్తుందేమో కానీ ఇక్కడ మాత్రం వెరీ న్యాచురల్గా ఒక ప్యారెట్ అంటే ఒక రామచిలుక ఊయల ఊగుతున్నట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా. మరి ఎంత ఎంజాయ్మెంట్ ఉందండి లోపల. సో కాబట్టి ఒక పిట్ట అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు మనకు డబల్ ధమాకా దొరికింది. ఒక టికెట్కు 2 అంటే ద గోల్డెన్ ఈగల్ ఆఫ్ ఎక్స్పో ఒకటి, ద రోబోటిక్ బర్డ్స్ ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పో ఒకటి. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇది చాలా న్యాచురాలిటీగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇది చిలుక అంటే 2 పక్షులు వచ్చేసి గూళ్ళు కట్టుకుంటున్న విధంగా ఇక్కడ మనకు అనిపిస్తుంది కదండి. గూళ్ళు కట్టుకుంటున్న విధంగానే మనకు అనిపిస్తుంది కదా. సో మరి ఎంత న్యాచురల్గా వాళ్ళు క్రియేట్ చేశారు. సో దీనికి ఆర్గనైజర్ ఎవరైతే ప్రసాద్ గారు ఉన్నారో వారికి ఒకసారి మనం సాల్యూట్ చేయాలి. అంత బాగా క్రియేట్ చేశారు. అంటే ఈ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పోకు సంబంధించి వెరీ న్యాచురల్గా ఉంది. ఇక్కడ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పో అయినా కూడా న్యాచురల్గా మనం ఒక వనంలోకి వెళ్ళి పక్షులు ఏ విధంగా అయితే కిలకిల రావాలతో ఉంటాయో, ఏ విధంగా అయితే సౌండ్స్ చేస్తాయో, ఏ విధంగా కులం దగ్గరికి వచ్చి ఎలిఫెంట్స్ నీళ్లు తాగుతున్నాయో అటువంటివన్నీ ఇక్కడ చిత్రీకరించి మనల్ని తన్మయత్వంలోకి ముంచెత్తారు. మన మనసును ఓలలాడిస్తున్నారు. ఆనంద పరవళ్ళు తొక్కుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్ హ్యాపీగా చూసేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా దాదాపుగా ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. ఈ బర్డ్స్ చూడండి, ఈ బర్డ్స్ చాలా అందంగా ఉంది. ఈ పక్షికి సంబంధించి చాలా అందంగా ఉంది. మనము ఇంత ధైర్యంగా మామూలు ఫారెస్ట్లో అయితే ఇంత ధైర్యంగా మనం చూడలేం కూడా. అంత గట్స్ కూడా మనకు ఉండకపోవచ్చు. దాని దగ్గరికి వెళ్ళి మనం చూడకపోవచ్చు. ఒక వీడియోస్లో కానీ ఒక సినిమాలలో కానీ మాత్రమే మనం చూడగలుగుతామేమో కానీ అంత ధైర్యంగా ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి మనం చూసే సత్తా మనకు లేదు. కాబట్టి ఇక్కడ ఈ ఆర్గనైజర్ ప్రభాకర్ గారు ఇక్కడ మన అందరికీ ఈ బర్డ్స్కు సంబంధించి చాలా నీట్గా అంటే ఇది న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నట్టుగా మనకు చిత్రీకరించి చూపిస్తున్నారు ఈ ఎక్స్పో వాళ్ళు. మరి ఈ బర్డ్ చూడండి ఎంత బాగా ఉందో. నాకేమీ వద్దు, నాకు ఆహారం వద్దు, నాకు ఇంకా ఏం కావాలో అది ఏదో ఇండికేషన్ ఇస్తుంది ఈ పక్షి. మరి అది ఏమై ఉంటుందండి విజయ్ గారు, మీకేమైనా ఐడియా ఉందా? అదేదో మిమ్మల్ని పిలుస్తున్నట్టుంది కదా. ఏమండి కాస్త నవ్వండి కదా. చాలా బాగుంది కదా ఈ బోర్డు. సో ఇది ప్రజలకు చాలా బాగా నచ్చుతుంది. అంటే ఇక్కడ ఇది బర్డ్స్ లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ సైన్స్ ఎక్స్పో అంటే దాదాపుగా ఈ బర్డ్స్ ఎక్స్పోకు సంబంధించి చూడడానికి వచ్చిన వాళ్ళు, తర్వాత ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పో చేయడానికి వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ విజిట్ చేసి కంపల్సరీ హ్యాపీయెస్ట్ మూమెంట్తో బయటికి వెళ్తారు అనేది మనం చెప్పకనే చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి ఈ బర్డ్స్ ప్యారెట్స్ 2 ప్యారెట్స్ ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీకు ఏదో ఐడియా ఉన్నట్టుంటుంది కదండి. లవర్స్ ఏ విధంగా అయితే ఒక పార్కులో కూర్చొని గుసగుసలాడుకుంటారో ఈ ప్యారెట్స్ కూడా అదే విధంగా ఒక కొమ్మ మీద కూర్చొని గుసగుసలాడుతున్నాయి. చూడండి ఎంత బాగా వినసొంపుగా ఉన్నాయో ఈ కిలకిల రావాలు. పక్షుల ఆనంద డోలికల్లో అవి రెక్కలు ఎగేసుకుంటూ వస్తున్నట్టుగా మనకు ఆ పలకరింపు లేదా? అంటే ఇక్కడికి వచ్చిన వ్యూయర్స్ అందరికీ ఈ పలకరింపు చాలా వినసొంపుగా, వీణుల విందుగా, కనుల విందుగా ఈ ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పో ఇది చూడండి ఎంత ఆనందంగా ఉంది. మనకి ఎంత ఆనందం పంచుతుంది ఈ పక్షి గురించి. దాని ఒళ్ళు చూస్తే, దాని రెక్కలు చూస్తే ఒక కలర్, బాడీ చూస్తే వైట్ కలర్ స్వేద రంగులో ఉంది. పూర్తిగా స్వేద వర్ణంతో ఈ పక్షి మనకు సాక్షాత్కరించబోతుంది. దాని అందం చెప్పడం అలవి కాదు, చాలా అందంగా ఉంది ఈ పక్షి. మరి రోబోటిక్గా మూమెంట్ బర్డ్గా ఇంత ఆ పక్షి ఇంత అందంగా ఉంటే ఇక ఒరిజినల్గా చూస్తే ఇంకా మనం తట్టుకోగలమా? మన ఆనందం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దట్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పో. దీని సత్తా ఏంటో మనకు తెలిసిపోయింది. దాదాపుగా ఈ ఎంజాయ్మెంటు ఇక 2 నెలల వరకు మన కర్నూలు జిల్లా వాసులకు, మన కర్నూలు సిటీ పీపుల్కి కూడా ఉంటుంది. ఇక లాస్ట్గా మీకు ఇంకా మంచి యాంగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నెమళ్ళు ఆ పురివిప్పి నాట్యం ఆడే నెమళ్ళని మీరు చూసారా? కానీ ఈ ఎక్స్పోలో మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పురివిప్పి 2 నెమళ్ళు నాట్యం ఆడుతున్నాయి అంటే కనులు చాలవు చూడడానికి. ఈ ఆనందం చూడడానికి మన కన్నులు ఏమీ సరిపోవు అన్నట్టుగా ఇక్కడ 2 నెమళ్ళు ఆటలు ఆడుతున్నాయి. సో మాకు పోటీగా మీరు వచ్చి నాట్యం చేయగలరా అన్న సవాల్ విసురుతున్నాయి ఇవి 2 కలిపి. మరి మీరు సిద్ధమా?
మేమైతే మాకు డ్యాన్స్ ఆడాలని ఉంది, కానీ డ్యాన్స్ చేసే ఓపిక నాకు లేదు కాబట్టి, ఇప్పుడు మాట్లాడే ఓపికనే ఉంది కాబట్టి, డ్యాన్స్ చేసే ఓపిక నాకు ఎటు లేదు కాబట్టి, ఈ రెండు మయూరాలను చూస్తే మీ అందరికీ డ్యాన్స్ ఆడాలన్న సంతృప్తి, డ్యాన్స్ ఆడాలన్న ఉత్సుకత మీకు కంపల్సరీ కలుగుతుంది. సో దాదాపుగా మనమన్నీ ఇక్కడ ఈ ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పో సంబంధించి చాలా యాంగ్జైటీగా ఉంది కదా, చాలా బాగా సందర్శన చేశాం. సో ఇదే విధంగా మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అనేది నాకు చెప్పగానే చెప్తున్నాం కాబట్టి, మన తెలుగు టీవీ న్యూస్ నుంచి, తర్వాత వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులు అందరికీ ఒక మంచి ప్రోగ్రాం అందించాననే సంతృప్తి నాకు కలుగుతుంది. కాబట్టి మీ ఆనందమే నా ఆనందం. కాబట్టి మీరందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటే మేము ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా మీ అందరికీ అందించే ప్రయత్నంలో ఎప్పుడు ముందంజలో ఉంటుంది వన్ టీవీ న్యూస్ అండ్ మన తెలుగు టీవీ న్యూస్. ఇది అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, డబల్ ధమాకా చెప్పాను. ఒక ధమాకా అయిపోయింది, ఇక నెక్స్ట్ ధమాకా ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పో. అక్కడ స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత రంగుల రట్టానికి సంబంధించి చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల దగ్గర నుంచి స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ మనం చూసేసి ఆనందం మూటగట్టుకొని మన జేబులోనో పాకెట్లోనో దోచేసుకొని లక్షణంగా అన్నీ అయిపోయినాక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చండి. రైట్, ఇక డబల్ ధమాకాలో రెండో ధమాకాకి వెళ్ళిపోదామా? రైట్, మరి వెళ్ళిపోదామండి. సంబంధించి తర్వాత స్మాల్ కిడ్స్కి సంబంధించి అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు గల అమ్మాయిలకు కూడా ఇక్కడ మనకు వేర్స్ ఇక్కడ అంటే దుస్తులు ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఇక్కడ దుస్తులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, సో దాని డీటెయిల్స్ ఏంటి, దాని రేట్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఇక్కడ 2 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అమ్మాయిల వరకు ఇక్కడ డ్రెస్సులు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పోకు సంబంధించి వన్ ఆఫ్ ద స్టాల్ ఇది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలియజెప్పడానికి ఈరమ్మ అనే ఒక లేడీ ఉన్నారు ఇక్కడ, ఆమెను అడిగి తెలుసుకుందాం. సో దీని డీటెయిల్స్ ఏంటి అనేది. అమ్మ చెప్పమ్మా, ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళకు సంబంధించి డ్రెస్సులు ఇక్కడ ఉన్నాయి? 2 సంవత్సరాల నుంచి సార్ 15 సంవత్సరాల వరకు లేడీస్ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి. మోడల్కి టీ షర్ట్లు ఉన్నాయి, ఆడపిల్లలకు టాప్స్, లెగ్గిన్స్, నైటీలు అన్నీ దొరుకుతున్నాయి. 2 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ వరకు అన్ని ఏవి తీసుకున్నా 100 రూపాయలే. అంటే ఏ బిట్ తీసుకున్నా కూడా అంటే ఏ క్లాత్ తీసుకున్నా కూడా 100 రూపాయలే. 100 రూపాయలే. సో ఓకే, అంటే మంచి అవైలబిలిటీలో ఉన్నాయి, అయితే రేట్స్ బాగా ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజలు అంటే లేడీస్ ఇక్కడ బాగా వస్తున్నారా, తీసుకుంటున్నారా? తీసుకెళ్తున్నారు. సో ఏ విధంగా ఉంది వాళ్ళ ఫీలింగ్, అంటే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? తీసుకోపోతాను, లెగ్గిన్స్, టాప్, టీ షర్ట్లు అలాంటివి తీసుకెళ్తున్నారు. సో అంటే ఇక్కడ ఈ వింగ్కు సంబంధించి కూడా దాదాపుగా ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించి ఉన్నాయి. అంటే ఏది ఏ సంవత్సరం పిల్లలకు కానీ 2 సంవత్సరాలకు ఎవరికైనా కానీ 100 రూపాయలు. చిన్న పిల్లలకైనా 100నే, 15 ఏళ్ళ పాపకు తీసుకున్నా 100నే. అంటే ఒక డ్రెస్ వచ్చేసి 100 రూపాయలు. 100 రూపాయలు కానీ 100నే, ప్యాంట్ కానీ 100నే, నైటీ 100, అట్లా టాపు 100, ఏవి తీసుకున్నా 100 రూపాయలు. అంటే దాదాపుగా ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? ఎన్ని రోజులు అయిందంటే నాకు తెలియదు. నేను ఒక 5 రోజులు అవుతుందా? ఒక 5 రోజులు అవుతుందా? అంటే ఇది పెట్టి కూడా 5 రోజులు అవుతుంది అంటున్నారు. 5-6 రోజులు అవుతుంది. నేను ఓకే, మీరు వచ్చి 4 రోజులు అయింది ఇక్కడికి. సో దాదాపుగా అంటే ఇక్కడ జనాలు బాగానే వస్తున్నారా? బాగానే వస్తున్నారు. ఈ షాప్ను బాగానే విజిట్ చేస్తున్నారా? బాగానే తీసుకుంటున్నారు. ఓకే, సో ఈ ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పోకు సంబంధించి ఇది టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే క్లోత్స్కు సంబంధించి అంటే లేడీస్కు తర్వాత కిడ్స్కు సంబంధించి ఇవి ఏ విధంగా ఉన్నాయి, ఏ రేట్స్లో ఉన్నాయనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరమ్మ పిన్ టు పిన్ మనకు డీటెయిల్స్ ఇచ్చింది. సో నెక్స్ట్ షాప్లో ఏ విధంగా ఉన్నాయి, సో వాటి డీటెయిల్స్ ఏంటి కు సంబంధించి అంటే లేడీస్ వింగ్ ఇది. దాదాపుగా బ్యాంగిల్స్కు సంబంధించి, జుమ్స్కాక్స్కు సంబంధించి, తర్వాత ఇంకా పిన్స్, హెయిర్ పిన్స్ అంటారు, టోటల్గా ఎవ్రీథింగ్ లేడీస్కి ఏ విధమైనటువంటి అంటే అందమైనటువంటి సామాగ్రి కావాలనో వారి ఆభరణాలు ఏమున్నాయి ఇక్కడ. సో హార్ట్ఫుల్గా ఇక్కడ అందరూ చెక్ చేసుకుంటున్నారు, వచ్చి చాలా ఆనందంగా చూస్తున్నారు కూడా. చాలా బాగుంది ఈ షాప్, ఈ లేడీ వింగ్స్ సంబంధించి. సో ఆర్నమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది విశాల్ ఈ షాప్ ఓనర్ మనతో ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఎటువంటి బ్యాంగిల్స్ ఉన్నాయి, సో ఎన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అనేది కూడా విశాల్ మనతో చెప్తారు. విశాల్, अब बोलिए क्या क्या है आपका शॉप में? बैंगल्स, चेन्स, टचेस, बटरफ्लाई चेन्स, इयरिंग्स, ड्रीम क्लेचर्स, रबर बैंड्स, हेयर बैंड्स अन्य आइटम्स ఉంది. पूरा लेडीज को क्या क्या होना को इधर ही मिलता, इधर ही मिलता, पूरा मिलता. सो ये हैंडमेड का है और मिशनरी का है? हैंडमेड का भी है, मिशनरी का भी है. दोनों भी मिल जाता. सो क्या रेट है? वो रेट रीजनेबल है? अलग अलग रहता है सबका. अच्छा 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 अच्छा, के हिसाब से रहता. वो क्या क्या आटे, वो क्या एज का मिलता? क्वालिटी के हिसाब से मिलता. हाँ, क्वालिटी के हिसाब से वो रेट मिलता. वो छोटा बच्चे को मिलता और 15 एज का
सेक्शन का సబ్కా మిల్తా పూరా అప్ టు పెద్దవాళ్ళని ఏమంటారు, పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనేది, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనేది చెప్తున్నారు కదా విశాల్. సో వాట్ అబౌట్ యువర్ షాప్ ఫీలింగ్? సో వాట్ అబౌట్ యువర్ షాప్ గ్రోత్? గ్రోత్ మీన్స్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఆప్కా? ఓకే ఠీక్ హై విశాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్కా షాప్ బహుత్ ఓకే అండి. ఇక్కడ ఈ ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పోకు సంబంధించి మరియు పర్టికులర్గా ఈ షాప్కి సంబంధించి ఎటువంటి ఆర్నమెంట్స్ ఇక్కడ లేడీస్కి సంబంధించి లేడీస్ స్వింగ్ ఆర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ లెక్చరర్ అంటే సెయింట్ జోసెఫ్ లెక్చరర్ సరిత గారు మనతో ఉన్నారు, వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, సో ఈ ఎక్స్పో గురించి తర్వాత ఎక్స్క్లూజివ్లీ ది షాప్ గురించి కూడా ఈ ఆర్నమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా. యాక్చువల్గా ఎగ్జిబిషన్ అయితే చాలా డిఫరెంట్గా పెట్టారు ఈసారి. అంటే బర్డ్స్ ఎగ్జిబిషన్ అంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ షాప్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ చాలా కాస్ట్ రీజనబుల్గా అనిపించింది నాకైతే. సో నేను యాక్చువల్గా 1-2 తీసుకుందామని వచ్చాను, బట్ లోపల వెళ్ళాక చాలా కొనాల్సి వచ్చింది, కొనేసాను. సో ఇట్స్ వెరీ గుడ్. చాలా అంటే రేట్స్ కు సంబంధించి మనకు రీజనబుల్ గా అందుబాటులో ఉన్నాయా కర్నూలు సిటీ పీపుల్ కి? చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఏ రేట్ దగ్గర? 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయి. సో ఎవ్రీవన్ కెన్ బై అన్నమాట. సో అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా అదే విధంగా ఉందా? షూర్ నిజంగా చాలా బాగున్నాయి. సో ఒక రకంగా చెప్పదలుచుకుంటే, సో ఈ ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పోకు సంబంధించి, తర్వాత ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ ఎక్స్పోకు సంబంధించి ఈ రెండు మీరు చూసారు కదా, ఏ విధంగా ఉంది మీ స్పందన? పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, అవి ఎలా మూవ్మెంట్తో సహా. చాలా ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. సో ఈగల్తో పెట్టారు, మూవ్మెంట్ ఆఫ్ ఈగల్. ఇట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు పిల్లల్ని తీసుకొని వచ్చారు కాబట్టి, సో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందండి మీ కిడ్స్ కి సంబంధించి? వాళ్ళు ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. మామూలుగా అయితే ఎప్పుడైతే అవి ఎక్కుదాం అంటారు, కానీ స్టార్టింగ్ లోనే వాళ్ళు ఇంకా అక్కడే కనెక్ట్ అయిపోయారు అనమాట. సో నాకు ఆ ఫోటో దిగు, ఈ ఫోటో దిగు అని చెప్పి చాలా బాగా ఫొటోస్ ఓవరాల్ గా తీసుకుంటే మొత్తం మీద ఈ ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పో కి సంబంధించి లోపలంతా చూసారా? చాలా బాగుంది. మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో మాకు ఇంకోసారి రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మంచి డీటెయిల్స్ మాకు అందించారు. సో ఇది అండి సెయింట్ జోసెఫ్ మేడం లెక్చరర్ గారు సరిత గారు, సో మనకు పిన్ టు పిన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు. సో ఈ ఎక్స్పో గురించి అంటే 2 ఎక్స్పోలు, ద రోబోటిక్ అంటే ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్కి సంబంధించి ఒక ఎక్స్పో, తర్వాత ద గోల్డెన్ ఈగల్ ఎక్స్పోకి సంబంధించి మంచి డీటెయిల్స్ సరిత మేడం మనకు అందించారు. సో నెక్స్ట్ స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో నెక్స్ట్ ఓవరాల్గా మొత్తం ద సరౌండింగ్స్ ద గోల్డెన్ ఈగల్కు సంబంధించి సరౌండింగ్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం పిన్ టు పిన్ చూసేసి మంచి డీటెయిల్స్ మీకు అందిస్తాను. రైట్, సంబంధించి మరొక విశిష్టమైన ఫుడ్ జోన్ మీకు పరిచయం చేస్తున్నాను. అదేంటో తెలుసా? కృష్ణ ఫుడ్ జోన్కు సంబంధించి. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ స్టాల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా అంటే చాట్కు సంబంధించి, తర్వాత ఢిల్లీ మసాలా పాపడ్ గురించి ఇక్కడ చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నాయి, తర్వాత చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అని చెప్పేసి ఇక్కడ టాక్ వినపడుతుంది. సో కృష్ణ ఫుడ్ జోన్కు సంబంధించి మన కృష్ణ ఫుడ్ జోన్ అధినేత కృష్ణ మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వారి డీటెయిల్స్ ఏ విధంగా ఇస్తారు, వారి షాప్ గురించి ఏం మాట్లాడతారు మనం విందామా? కృష్ణ గారు ప్లీజ్ కమ్. ఓకే, మీ కృష్ణ ఫుడ్ జోన్ గురించి చాలా బాగా మంచి పేరు సంపాదించారు ఇక్కడ. సో అంటే ఇక్కడికి వచ్చిన కర్నూలు సిటీ పీపుల్కు సంబంధించి చాలా మంచి పేరే వినపడుతుంది మీది కృష్ణ ఫుడ్ జోన్కి సంబంధించి. సో ఎటువంటి ఫుడ్ ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్కి మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు? ఢిల్లీ మసాలా అప్పడం ఒకటి, గోపి మంచూరియా, నూడిల్స్, పానీపూరి, కట్లెట్, సమోసా, రగడ, మసాలా పూరి, ఆల్ ఐటమ్స్ చాట్ ఐటమ్స్లో ఉంటాయి. ఓకే, తర్వాత మీ కృష్ణ ఫుడ్ జోన్కి సంబంధించి తీసుకుంటే పక్కాగా అంటే ఇంతమంది జనాలు ఇక్కడికి వచ్చారు. సో ఏ ఐటమ్ చాలా పాపులారిటీ పెంచుకుంది మీ కృష్ణ ఫుడ్ జోన్ నుంచి? ఢిల్లీ మసాలా అప్పడం. ఢిల్లీ మసాలా అప్పడం. సో ఏ రేట్లో మనకు అవైలబిలిటీలో ఉంది? 50 రూపీస్. 50 రూపీస్ ఒక అప్పడం. సో అది ఎంతమంది తినొచ్చు అని మీరు అనుకుంటున్నారు? వచ్చిన మెంబర్స్లో 80% తింటారు. ఓకే, సో ఓవరాల్గా తీసుకుంటే ఒక ఢిల్లీ పాపడ్ మసాలాకు సంబంధించి పాపులారిటీ ఉందా, లేకపోతే చాట్కు సంబంధించి మిగతా ఇంకే ఐటమ్స్ ఇక్కడ బాగా వెళ్ళిపోతుంది? ఆల్ ఐటమ్స్ బాగుంటాయి. స్పెషల్ వచ్చేసి ఢిల్లీ మసాలా పాపడ్. ఢిల్లీ మసాలా పాపడ్. సో దీనిలో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది మీకు? 15 ఇయర్స్. 15 ఇయర్స్ దీనికి సంబంధించి. వెరీ నైస్. ఓవరాల్గా మీరు తీసుకుంటే నేటివిటీ కర్నూలు ఆర్ కర్నూలు ప్లేస్. సో దాదాపుగా ఇది పెట్టి కూడా 5 డేస్ అవుతుంది అనుకుంటా. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా సూపర్ ఉంది. చాలా బాగుంది అంటారా? చాలా బాగుంది. సో ఈగల్ ఎక్స్పో
మీకు ఎలా అనిపిస్తుంది గోల్డెన్ ఈగల్ ఎగ్జిబిషన్? ద గోల్డెన్ ఈగల్ ఎగ్జిబిషన్ కి సంబంధించి ఈ సరౌండింగ్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇంకా ఎన్ని రోజులు ఇది మీకు కొనసాగుతుంది? ఈ 45 డేస్ ఉంటుంది. 45 డేస్. ఈ 45 డేస్లో మీకు ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుందనే ఆశ మీకు ఏమైనా ఉందా? కంపల్సరీ. 100%? కంపల్సరీ. డ్యామ్ షూర్. సో ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? ఓకే, హ్యాపీ. సో ఒకసారి ఈ ఐటమ్స్ అన్నీ మనం క్షుణ్ణంగా చూద్దాం, ఏ ఐటమ్ ఏంటి అనేది. ఏమండి విజయ్ గారు, ఒకసారి మనం ఈ ఇక్కడ కృష్ణా ఫుడ్ జోన్కి సంబంధించి ఒక్కొక్క ఐటమ్ మనం చూద్దామా లోపల ఏ విధంగా ఉంది ఏంటి అని. ఈగల్ ఎక్స్పోకు సంబంధించి తర్వాత ద ఇంటర్నేషనల్ రోబోటిక్ బోట్స్ ఎక్స్పోకు సంబంధించి మనం 2 సైడ్స్ అంటే దాదాపుగా ఒక దెబ్బకు 2 పిట్టలు అన్న చందాన మీకు ఏదైతే ఫస్ట్ ఇంట్రడక్షన్ చేశానో ఇప్పుడు అదే విధంగా మీకు ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా, ఒక పిట్టగా ఒక ఎక్స్పో, ఇంకొక పిట్టగా ఇంకొక ఎక్స్పోకు సంబంధించి మనము చెప్పాం. సో ఎంత ఎగ్జైటింగ్గా ఉంది కదా. లోపల చూసిన ప్రతి సన్నివేశం ప్రతిదీ మన కళ్ళకు కట్టినట్లు కనుల విందుగా వీణుల విందుగా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. సో మీరందరూ కూడా అంటే దాదాపుగా 1TV న్యూస్ ప్రేక్షకులు కానీ తర్వాత మన తెలుగు టీవీ ప్రేక్షకులు కానీ ఎంత ఎంజాయ్మెంట్ మేము అందించామో ఈ ప్రేక్షకులకు మీరు కూడా చూసే ఉన్నారు కదా. సో నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారనేది నాకు బాగా తెలుస్తుంది. మీ కళ్ళల్లో ఆనందమే చెప్తుంది. సో కర్నూలు సిటీ పీపుల్కి ఇది ఒక మంచి ఎగ్జైటింగ్ ప్లేస్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. దాదాపుగా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్తో కానీ లవర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ ఎవరైతే నేను చిన్నపిల్లల దాకా తర్వాత పెద్దవారి దగ్గరికి కూడా ఇది చాలా మంచి ఎగ్జైటింగ్ ప్లేస్, చాలా ఈ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఈ 2 ఎక్స్పోలకు సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మరొకసారి మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మీ ముందుంటాను. Until then, keep watching మన తెలుగు టీవీ న్యూస్ అండ్ 1TV న్యూస్.